హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలి. ఇది వచ్చేసి అయితే 15th ఆగస్ట్ అనమాట. మా వారు 14th ఆగస్ట్ నైట్ అయితే కొంచెం పని ఉంది అంటే నైట్ డ్యూటీలో అన్నట్టుగా అతనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక మమ్మల్ని అయితే నేను రాలేను, ఇక మీరైతే పడుకోండి అని చెప్తే నేను బయట నుంచి లాక్ వేసుకొని పడుకున్నాను. ఒకవేళ వస్తే తను మళ్ళీ మమ్మల్ని లేపుతాడు అని చెప్పేసి అంటే తను కూడా చెప్పారులేండి కాల్ చేసి, లాక్ వేసుకొని పడుకుంటావు కదా, అలా పడుకో, ఒకవేళ నేను వస్తే మాత్రం లాక్ తీసుకొని వస్తా అని చెప్పేసి అన్నాడనమాట. నేను బయట నుంచి అయితే లాక్ వేసుకొని పడుకున్నాను. ఇక్కడ హాల్ డోర్ అయితే నేను లోపల నుంచి పెట్టుకున్నాను. ఇక మెయిన్ డోర్ అయితే బయట నుంచి లాక్ వేసుకొని పడుకున్నాను. ఇక వంట చేస్తూ ఇక ఇది తీసేద్దాంలే, ఇక ఎలాగో తెల్లారిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడైతే తీసేసాను. తర్వాత వచ్చేసి మెస్ డోర్ ఉంటుంది కదా, మెస్ డోరు, దానికైతే బేడం పెట్టుకున్నాను. ఇది అక్కడ వెజ్ పులావ్ చేయబోతున్నాను. ఏం లేదండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, పొటాటో, క్యారెట్, టమాటో ఇవన్నీ వేసుకొని వాటిని మగ్గించుకున్నాను. అందులో గరం మసాలా, ఇంకా ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకొని మగ్గించుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని, బియ్యం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత క్వాంటిటీలో డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకొని పోసుకున్నాను. ఇక్కడైతే వెజ్ పులావ్ రెడీ అవుతుంది. ఇక్కడ పాపనైతే నేను జడ వేద్దామని చెప్పేసి కూర్చోబెట్టాను అక్కడ హాల్లో. మేము హాల్లోనే ఇక్కడ డోర్లో హాల్ డోర్ దగ్గర అయితే కూర్చుంటామండి. అయితే పాపకైతే రోజు ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాను. ఇక్కడ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. నేను రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను. రైతా అంటే తాలింపు ఏం పెట్టలేదులేండి, జస్ట్ పెరుగు అనమాట. ఆ రోజు అయితే కూర కర్రీ అయితే ఏం చేయలేదు. ఇది 15th ఆగస్ట్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ బట్టలు అయితే చాలా ఉన్నాయి. చాలా అంటే మా ముగ్గురు అయితే ఉన్నాయన్నమాట. నాకైతే ఈ టబ్బు నిండుతుంది ఒక్కొక్కసారి. 2 days ఉతకకపోతే, సమ్మర్లో అలాగే చేసేది, 2 daysకి ఒకసారి ఉతికేదనమాట. ఇప్పుడు రోజు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి పాప డైలీ ఉతుకుతున్నా. ఇక్కడ చూడండి ఎంత వెదర్ ఎంత కూల్గా ఉందో. నైట్ అయితే వర్షం వచ్చింది, చాలా వర్షం వచ్చింది. ఇదేమో 16th ఆగస్ట్ అనమాట. ఆ రోజు కొంచెమే వీడియో షూట్ చేశాను 15th ఆగస్ట్ రోజు. ఇక్కడ 16th ఆగస్ట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మంచిగా గులాబీ చెట్లు మంచిగా ఎగురొస్తున్నాయి అనమాట. యువతలు కొద్దిగా ఎండిపోయిన ఆకులు ఉన్నాయి చూసారు, అది అయితే అమ్మ తీసుకొచ్చింది. సో ఇక్కడ మా మాటలు వినండి, పాప చెట్టు గురించి మాట్లాడుతుంది, వినండి. గాజులు అవి మనం దేవుడు పెట్టుకున్నాం కదా, అది ఇస్తుందంట, రమ్మన్నది. అయితే వస్తా అన్న, వెళ్దాం, ఎమ్మటే వద్దాం వెళ్ళి. ఇదో సెల్లా ఓ కిందనే కదనే, ఇదో బెటర్. చెప్పాను కదండి, వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి 16th ఆగస్ట్ కదా. అయితే తను ఆ రోజు మా పాప అడిగింది, అంతే నేను వీడియో షూట్ చేస్తుంటే మా ఓనర్ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఎందుకు మమ్మీ అని అడిగితే, వాళ్ళు కింద వరలక్ష్మి వ్రతం చేసుకున్నారంట నాన్న, వాయనం ఇస్తుందంట, రమ్మని చెప్పింది, అందుకే మనం వెళ్దామని చెప్పేశాను. అందుకే ఆంటీ అంటే ఓనర్ ఆంటీ అర్థం కాలేదంట, ఎవరో అనుకుందంట. అందుకే ఎక్కడికి ఎందుకు అని అడుగుతుంది. ఎవరైనా వచ్చి చెప్పారనుకుంటే డీటెయిల్గా తెలుసుకుంటుంది అనమాట, వదిలిపెట్టద్దు దాన్ని. దానికి అర్థమయ్యే విధంగా చెప్పాలి నేను. ఇక్కడైతే ఎండ వచ్చేసింది అనమాట. ఇక బట్టలు అయితే వాష్ చేసేసాను, ఎండ వచ్చేసింది. ఇక్కడైతే ఇక ఆ రోజు అయితే నేను ఇంట్లో ఆనియన్స్, టమాటో ఉన్నాయి, వాటితో అయితే ఇన్స్టాంట్గా రెసిపీ చేశాను. ఇదైతే నాకు ఎవ్వరు చెప్పలేదు. కాకపోతే మనం టమాటా చట్నీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకున్నాను. ఇక్కడైతే గ్యాస్ నేను కడిగాను అనమాట. అంటే ఒక రోజు ముందు కడిగాను, నైట్ 15th ఆగస్ట్ నైట్ కడిగాను. 16th వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇక్కడ కొద్దిగా నూనె మరకలు ఉంటాయి కదా, అవి పడిపోయినాయి. అవి ఎప్పుడప్పుడు తుడుచుకుంటూ ఉంటాను. ఒక్కోసారి నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటాను. నెగ్లెక్ట్ అంటే బాబు లేచి ఏడుస్తున్నప్పుడు, లేదా బాబుని ఎత్తుకొని ఎందుకు చేయడం అని పడుకోబెట్టాక చేద్దాంలే అనిపిస్తుంది అనమాట. అలాంటి పనులు అయినప్పుడు ఇలా అప్పటికప్పుడు వంట చేస్తున్నప్పుడు ఇలా కడిగేసుకుంటా తుడుచుకుంటా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇక నేనైతే ఇది రేపటి రోజు అనమాట, అంటే 17th ఆగస్టుకు నేను ప్రిపరేషన్ ఇది ఆ వంట అయిపోయాక ఈ ప్రిపరేషన్లో ఉన్నానమాట. బీరకాయ శనగపప్పు కూర నేను చాలా రోజులు అవుతుంది చేయక, దాదాపు 4-5 months అవుతుంది అనమాట. ఇక పాప అడిగింది, కొంచెం వెరైటీగా చేయి మమ్మీ అని చెప్పి అడిగింది. ఒకసారి ఓన్లీ బీరకాయ చేశాను, ఒకసారి ఏమో చేద్దామని అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ నేను ఒకరోజు ముందే చేసుకుంటాను. అది కూడా అప్పుడు 2:30 అవుతుంది, ఎక్కువ టైం కాలేదు, ఆఫ్టర్నూన్ టైం అనమాట. పిల్లలిద్దరు పడుకున్నప్పుడు, వాళ్ళ బాబు ఆడుకుంటున్నప్పుడు చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే కూరగాయలు కట్ చేయడం కానీ ఇలాంటి చేయడం, వాడిని ఎత్తుకొని చేయడం అయితే కాదు కదా. అందుకే ఇలాంటి పనులు నేను వాడు పడుకున్నప్పుడు, వాడు ఆడుకున్నప్పుడే చేసుకుంటూ ఉంటాను. ఇక వచ్చేసి అయితే ఇక్కడ నేను రేపటి ప్రిపరేషన్ కోసం ఈరోజే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అయితే బియ్యం కూడా నానబెట్టేస్తాను. బియ్యం నానబెట్టేసుకుంటే
తొందరగా కుక్ అవుతుంది. ఇంకా గ్యాస్ వేస్ట్ అవ్వదు. అది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కానీ కరెంట్ కూడా వేస్ట్ అవ్వదు. అన్నం కూడా బాగుంటుందన్నమాట. అమ్మ అలా వాళ్ళ నుంచే వచ్చింది నాకు ఈ అలవాటు. ఇది బీరకాయ పొట్టు తీసింది కాబట్టి ఆడనే ఉంచాను. అయితే గిన్నెలైతే ఈవినింగ్ గిన్నెలు తోమేసుకున్నాను కూడా. నేను 2:30 లోపే తోమేసుకుంటాను ఈవినింగ్ గిన్నెలు. పచ్చడి మిక్సీ పట్టిన గిన్నె, ఇంకా రైస్ ఊడ్చిపెట్టేసి ఆ గిన్నె, ఒకటి మూత, ప్లేట్లు, గంటెలు అన్నీ చిన్న చిన్నవి అనమాట. అందుకే చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో అయితే వేసుకున్నాను. నేను గిన్నెలను బట్టి గిన్నెల స్టాండ్ మార్చుకుంటూ ఉంటాను అనమాట. మార్నింగ్ ఎప్పుడో ఊడ్చాను ఇల్లు, అంటే హాలు, కిచెన్, బెడ్రూమ్ మళ్ళీ ఊడ్చుకోవాలి. అంత ఇంత డస్ట్గా ఉందని చూస్తున్నా, అదే చూపిస్తున్నా మీకు. బయటకు వచ్చి చూస్తే ఏమో వెదర్ చాలా కూల్గా ఉంది. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేకపోతున్నాం. ఇక్కడ బట్టలు అయితే ఆరేసుకున్నాను. నేనైతే ఎప్పుడు బట్టలు అప్పుడే ఉతికేసుకున్నా. ముఖ్యంగా జూలై 1 నుంచే. అంతకుముందు సమ్మర్లో అయితే 2 డేస్కి ఒకసారి ఉతికేదాన్ని. ఎందుకంటే పాప అప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి, ఇక హాలిడేస్ కాబట్టి నేను కూడా హాలిడేస్ తీసుకుందామని చెప్పేసి అలా అనమాట. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట వెదర్, అదే చూపిస్తున్నా బయటకు వచ్చి మీకు. చాలా కూల్గా ఉంటుంది. మాకైతే లోపల ప్లేస్ ఎక్కువ అనిపిస్తుంది, బయట ప్లేస్ తక్కువ అనిపిస్తుంది. ఇటైతే మిక్సీ గిన్నె మిక్సీ అది ఉంటుంది కదా మిక్సీ, దాన్ని కడగక చాలా రోజులు అవుతుంది. నాకైతే అది కడగాలనిపిస్తుంది అనమాట. ఈ మధ్యన కొన్ని పనులు పోస్ట్పోన్ అవుతున్నాయి. ఇది టీ పెట్టేసాను అనమాట రైస్ కుక్కర్లో అల్యూమినియం గిన్నె కాకుండా స్టీల్ గిన్నె కూడా పెట్టొచ్చు అంట. నేను కూడా తెలుసుకున్నాను ఈ మధ్యన, యూట్యూబ్లో సెర్చ్ చేశాను. కాకపోతే 5 to 8 మినిట్స్లో అయ్యే వంట చేసుకోవచ్చు అంట. అంటే రైస్ పెడితే స్విచ్ పడుతుంది కదా, అలాగే టీకి కూడా స్విచ్ పడింది. అందువల్లనే ఇది పెట్టాను. మిమ్మల్ని చేయమని అయితే కాదు. రైస్ కుక్కర్ ఖరాబ్ అయితే నన్ను అయితే అడగొద్దు ప్లీజ్. ఎందుకంటే మిమ్మల్ని చేయమని అయితే ఎంకరేజ్ చేయట్లేదు. కాకపోతే నేను గ్యాస్ సేవ్ చేసుకుందామని చిన్న స్వార్థం. పాప కోసం అయితే ఇక్కడ బూస్ట్ తెప్పించాను, పాలలో కలిపిద్దామని. అది ఈ మధ్యన పాలు తాగడం అస్సలు తాగట్లేదు. ఈ మధ్యన కాదు, 2 years నుంచి సరిగ్గా పాలు తాగట్లేదు. ఇంతకుముందు పాలు తాగేది. దానికి పాలు అలవాటు చేద్దామని చెప్పేసి అయితే బూస్ట్ వేసుకొని నేనైతే టీ తాగుతున్నాను. దానికైతే పాలలో బూస్ట్ వేసేస్తే తాగుతుంది అనమాట. మార్నింగ్, ఈవినింగ్ తాగదు ఇక. అంటే స్కూల్ నుంచి వచ్చాకైతే తాగదు. ఇక అప్పుడు ఏదో ఒక స్నాక్ తిని అన్నం తినేసి పడుకుంటుంది. ఏదైతే నేను టీ తాగుతూ ఇక్కడ టీవీ పాప కోసం అయితే యూట్యూబ్ కనెక్ట్ చేశాను టీవీలో. అది యూట్యూబ్ చూస్తూ ఉంది, దాంతోపాటు నేను కూడా చూస్తూ ఉన్నాను. కాకపోతే సౌండ్ ఎక్కువ పెట్టుకుంది. అది ఎక్కడ కాపరేట్ వస్తుందేమోనని వాల్యూమ్ తగ్గించి మీకు డైరెక్ట్ వాయిస్ చేస్తున్నా. మరి టీ తాగాక గిన్నెలు ఉంటాయి కదండి, ఆ గిన్నెలు తోమేసుకోవాలి కదా. మన గిన్నెలు మనమే తోముకోవాలి, ఎవరైతే రారు కాబట్టి. ఇక ఎప్పుడైనా నేనే పని చేసుకోవాలి కదా అని అయితే ఇక్కడైతే గిన్నెలు తోమడం స్టార్ట్ చేశాను. సింక్లో గిన్నెలు ఉంటే నాకు పెద్ద భారంగా అనిపిస్తుంది. అవి తోమేదాకా మనసులో ఉండదన్నమాట. అంటే అవి ఎప్పుడెప్పుడు తోమాలా అనే ఆలోచన ఉంటుంది. తోమేశాను అనుకోండి, ఏ ఆలోచన ఉండదు. నెక్స్ట్ పని గురించి ఆలోచిస్తూ ఉంటాను నేను. ఇక చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఎవరైనా ఇంతేనేమో, నాకైతే తెలియదు కానీ ఏది ఇంతేనండి. ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. సండే రోజు మార్నింగ్ అయితే తెచ్చారు, మా వారు తెచ్చి ఇచ్చిపోయారనమాట తన డ్యూటీకి తను. ఇదైతే నేను ఎప్పుడు చేసేలా కాకుండా వెరైటీగా అయితే ఏం చేయట్లేదు, ఎప్పుడు చేసేలాగా చేస్తున్నాను. ఇక్కడ గ్రేవీ కాదు, పులుసు కాదు, మామూలుగా చేస్తున్నా. వెరైటీగా చేస్తే షేర్ చేద్దాం అనుకున్నా, వెరైటీగా అయితే ఏం చేయట్లేదు. అప్పటికే మా కడుపులో అయితే రైళ్ళు అవన్నీ పరిగెడుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మొక్కను చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అమ్మ ఇంతకుముందు ఒక గులాబీ ప్లాంట్ తెచ్చిచ్చిందనమాట. థిక్ ఉంటుంది అనమాట గులాబీ. దానికి ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి. అవంతా అది పూలకుండి చుట్టూ గలీజ్గా అనిపించింది. మనమైతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాం కదా, మన మొక్క అయితే అలా చేయలేదు కాబట్టి దానికి మెడిసిన్ వేయాలి కదా అని అప్పుడప్పుడు నేను కొన్ని ఎక్స్పైరీ అయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి పోస్తూ ఉంటా, లేకపోతే సిరప్లు పోస్తూ ఉంటా వాటర్లో కలిపి. రైస్ వాటర్ పోస్తూ ఉంటా. ఈ మధ్యన కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నా మొక్కల్ని. మరి జూలై 1 నుంచే అసలు చూసుకోవాల్సిందే ఈ నెలల్లో, అంటే ఈ జూన్, జూలై, ఆగస్టులో. కానీ నేను పాప స్కూల్ విషయం ఈ వీడియోస్ తీయడం వల్ల నాకు అసలు పని కావట్లేదు, ముఖ్యంగా గుర్తుండట్లేదు. నేను చాలా మొక్కల్ని పెంచుకుందాం అనుకుంటున్నా కానీ మాకున్న ప్లేస్లో అయితే ఈ మొక్కల్ని పెంచుకునే ప్లేస్లో మీరు నడవచ్చు, అటు ఇటు తిరగవచ్చు అని చూస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఎండిపోయినవి ఉంటాయి కదా, పక్కన ఎండిపోయిన కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు, వాటిని కట్ చేద్దాం, ఎండిపోయినవి ఎందుకులే పక్కన వాటినిగా అని పాపనైతే కత్తెర తెమ్మని చెప్పాను. అదే తెచ్చిచ్చింది. అక్కడ కట్ చేస్తున్నాను. ఇక్కడ ఎండిపోయిన ఆకులు తీసేసాను. లోపల కుండీలో అక్కడక్కడ ఎండిపోయిన ఆకులు పడి ఉన్నాయి. ఒక 2-3 ఏమో పనికొచ్చే చెట్లు పెరిగాయి. ఏంటో కూడా చూపిస్తాను, చూద్దురు కానీ. ఇదైతే కట్ చేస్తున్నాను. పాప అయితే ఇంటికాడ ఉంటే మాత్రం నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఎక్స్ట్రా పనులు ఉంటాయి కదా వాటి విషయంలో. ఎప్పుడు ఆదివారం వచ్చినా మనం వంట చేసుకొని తింటాం కదరా, దాని పాపని ప్రిన్సీ గాడు అంట, ప్రిన్సీ మనం ఈరోజు మొక్కల పని చేసుకుందాం రా అన్న.
చెట్టు కనపడుతుంది కొద్దిగా కనపడట్లే. కనపడతారు కొద్దిగా ఇప్పుడు కనపడుతుంది. మంచిగా బతికింది కానీ చెట్టు ఇది. గులాబీ చెట్టు అమ్మ తీసుకొచ్చింది. బ్రతికిందండి. అంటే చిన్న చిన్నగా ఎగురు వచ్చిందనమాట. చచ్చిపోతుందో ఏమో రెండొక దాంట్లో పెట్టేసాను. ప్లేస్ సరిపోద్దు లేదో దాన్ని వేరే కుండలో షిఫ్ట్ చేసుకోవాలనుకున్నాను కానీ మా వారు మట్టి తేవట్లేదు. ఇంట్లో కుండీలు ఉన్నాయి కానీ మట్టి తేవట్లేదు. పల్లెటూరులో అయితే మట్టి కొదవ ఉండదనమాట. మనం ఉండేది ఖమ్మం పక్కనే అయినా నేను ఉండేది. ఇదైతే మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. నేను పెంచుకోవాలని మనసులో ఉన్నా కూడా వీటిని కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోతున్నా. అందువల్ల ఉన్న ఒక మొక్కనైనా మంచిగా చూసుకుందామని చెప్పేసి ఎప్పుడైనా పూజ చేసుకుందామంటే కొనుక్కొస్తే 40 రూపాయలు చెప్పారు మొన్న వరలక్ష్మి వ్రతం రోజు. ఈ చెట్టు కనపడుతుందా? చెత్త చాట చెట్టు తీయటం కనపడుతుందిగా. కనపడపోతున్నా కనపడుతుందిగా. పాప నా పని ఎక్కడ డిస్టర్బ్ చేస్తుందేమోనని తనతో ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉన్నానమాట. అక్కడ టమాటా మొక్క పెరిగింది. పిల్లలకి సందాక కడతారు కదా, అది కూడా మొక్క పెరిగిందనమాట. నాకు ఇక్కడ సందాక దొరకక అమ్మతో తెప్పించుకున్నాను నేను పిల్లలకి నేనే సందాక కడతాను. ఆ రోజు ఆదివారం కడదామని చెప్పేసి వెతుకుదాం అనుకున్నాను కానీ నాకు గులాబీ మొక్కలోనే దొరికిందనమాట సందాకు టమాటా చెట్టు. అయితే పాప అడిగింది టమాటా చెట్టుకు టమాటాలు కాస్తాయా అని. కాస్తాయి కానీ కోతులు ఉంచవు నాన్న, ఒక గులాబీ పువ్వు పూస్తుంది అవి పీకేసుకొని వెళ్తున్నాయి. అలాంటిది టమాటా కాయలు కాస్తే ఉంటాయా? ఉండవు నాన్న, అవి తినేస్తాయని చెప్పిన. కానీ ఆ చెట్టు పెద్ద పెరిగేదాకా అసలు అలా ఉంటుందో ఉండదో దాన్ని వేరే కుండలోకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు మీకు చూపిస్తుంది సందాకండి. అది నాకు అమ్మమ్మ చెప్పింది. అది నా పిల్లలకి నేనే సందాక కట్టుకుంటాను. ప్రతి ఆదివారం కాదులేండి, ఒక మంత్లో 2 టైమ్స్ అలా కడతాను. ఎందుకంటే అప్పుడప్పుడు కడితే మంచిదంట. ఆ సందాక కూడా మంచిది కాబట్టి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి కడతాను నేను. ఇటైతే మొత్తం అయితే క్లీన్ చేస్తాను. డస్ట్ చాడ నిండా మొత్తం ఆకులు, అందులో ఉన్న చిన్న చిన్న కట్టపుల్లలు, కొద్ది చిన్న చిన్న వేస్ట్ ముక్కలు, అంటే వేస్ట్ చెత్త చెదారం అంతా వెళ్ళిందనమాట. నాకైతే మొక్క అయితే బాగుంది. ఇప్పుడు చెత్త తీయకముందు ఒకలా ఉంది, చెత్త తీసినాక ఒకలా ఉంది. గాలికో ఏమో లాస్ట్లో అయితే కొంచెం అది ఎక్కడన్నా మొక్క నవ్వుతుంది నాకు అలాగే అనిపించింది, మొక్క నవ్వినట్టు అనిపించింది. ఇక్కడ బాత్రూమ్ వెనుక కొంచెం స్పేస్ ఉందన్నమాట మాకు. ఆ స్పేస్ దగ్గర పెట్టుకున్నాను నేను ఇది గులాబీ మొక్కలు 2. ఒకటేమో చచ్చిపోయింది, పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళేమో తెలవక సిమెంట్ అనేది చెట్టు మీద మొత్తం పోస్తారు. నేను ఆ మధ్యన ఒక 10 days అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చచ్చిపోయిందనమాట. సమ్మర్లో నేను చనిపోయింది అది. ఒకవేళ వర్షాకాలం అయితే బతికేదేమో. నేను ఇంకా తెచ్చుకుందాం అనుకుంటున్నా మొక్కలు. ఇంట్లో మనీ ప్లాంట్ అయితే ఒక గాజు గ్లాస్లో పెట్టి పెంచుకుంటున్నాను కానీ వీటితోనైతే నా వల్ల కావట్లేదు. వీటిని చాలా కేర్గా చూసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇంట్లో పని సరిపోతుంది, వీడియోస్తో ఒక పని అయిపోతుంది అనమాట. చూడండి మొక్క అయితే ఎలా మంచిగా గాలికి ఎలా ఊగుతుందో. తీయకముందు ఒకలా ఉంది, తీసినాక ఒకలా ఉంది. చెత్త తీసినాక తర్వాత ఇక సండే కాబట్టి పిల్లలిద్దరికీ నాకు నెయిల్స్ అయితే కట్ చేసుకుంటూ ఉంటాను. ఎవ్రీ వీక్ అంతే. నేను ఖచ్చితంగా ఏది మర్చిపోకపోయినా నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే పిల్లల్ని ఊరికే తాకుతూ ఉంటాను, స్నానం చేపిస్తూ ఉంటాను, వాళ్ళని చూసుకుంటూ ఉంటాను కాబట్టి నా గోర్లు గీరకపోతే గోర్లది పాయిజన్ కాబట్టి నాకు ఇన్ఫెక్షన్ వస్తుందని భయం అనమాట. నేను వాడు పుట్టినప్పటి నుంచి నేను నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. బాబువి, నావి, పాపవి. ఇటైతే మరి క్లీన్ చేసినప్పుడు నీళ్ళు పోయాలి కదా, నీళ్ళు పోస్తే అది ఇంకా సంతోషపడుతుంది అనమాట. అందుకే ఇప్పటి నుంచి ఎవ్రీ సండే ఇలా మొక్కని కొంచెం క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ సందులో ఇంకొద్ది లావు ఉన్న వాళ్ళైతే పట్టకపోదురు, నేను కొంచెం సన్నగా ఉన్నా కాబట్టి పట్టిన. నాకు ఒకసారి సందుని చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే వీళ్ళు కట్టేటప్పుడు కొద్దిగా వెడల్పు కట్టవచ్చు కదా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఈ సందులోకి వస్తే మాత్రం బాబుని ఎత్తుకుని అసలు రాలేను. నేను ఒకదాని అయితే ఖచ్చితంగా వస్తాను కానీ అలా పెట్టేస్తానండి. అందులో ఇప్పుడు మొత్తం 3 మొక్కలు ఉంటాయి, మూడు కుండీలు ఉంటాయి అనమాట. సో వీడియో అయితే ఇంతేనండి ఈరోజు అయితే. ఇంకా కొద్దిగా ఉంది కానీ అది లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేశాను మొత్తం. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అని లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్, ఇంకొంతమంది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.